ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలామంది ఏక మనస్సు, వన్నెస్ లేక కుటుంబాలలో, ఆ తర్వాత విశ్వాసులు ఒక చోట సంఘంలో అనేక గొడవలు, సంఘంలో విభేదాలు రావడం, విశ్వాసుల మధ్యలో మాట పట్టింపులు, లేకపోతే ఏదైనా విషయంలో ఇద్దరు ఒక విషయం మీద డిసైడ్ అవ్వకపోవడం, సమ్మతించకపోవడము, ఇంకొకరు ఒపీనియన్స్ వేరేగా ఉండడము, ఇలా చాలాసార్లు విభేదాలు వచ్చి వన్నెస్ లేక గొడవలు అవడము మనం చూస్తూ ఉంటాం కదా. సో ఈరోజు దేవుని వాక్యంలోంచి ఏక మనస్సు ఎంత ప్రాముఖ్యమైందో, ఏక మనస్సు ఉంటే ఏం జరుగుద్ది అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఏక మనస్సు లేకపోతే జరిగే అనర్థాలు కూడా ఈ లేఖనాల ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈరోజు మీ మధ్యలో జస్ట్ షార్ట్గా, బ్రీఫ్గా, క్రిస్ప్గా మూడు అంశాలు మాట్లాడతానండి. అది మీరు విన్నాక మిమ్మల్ని మీరు సరి చేసుకొని, మీరు ఆధ్యాత్మికంగా మీ ఆలోచన విధానము, మీరు ఇతరులతో ప్రవర్తించి వైఖరి, అవన్నిటిని మార్చుకుంటే దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చాలామంది ప్రార్థన చేస్తున్నారు, వాక్యం చదువుతున్నారు, మందిరానికి వెళ్తున్నారు, కానీ మీ జీవితాల్లో అనేక సంవత్సరాల నుంచి అనేక విషయాల్లో బంధకాలు ఉన్నాయి, బయటికి రాలేకపోతున్నారు. ఇంకా ఎక్కడో అక్కడ నా జీవితంలో నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను జయించలేకపోతున్నాను. ఆధ్యాత్మికంగా ముందుకు ఎలా వెళ్ళాలి, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటాయి. సో అవన్నిటిలోంచి నేను బయటికి వెళ్ళలేకపోతున్నాను, నాకు విడుదల దొరకట్లేదు అని చాలామంది ఏడుస్తా ప్రార్థన కోరుతూ ఉంటారు. అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఏక మనస్సు లేకపోవడం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామంలో ఏకీభవిస్తారో, ప్రార్థిస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభువారు అన్నారు. సో ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి, యూనిటీ అనేది చాలా ఇంపార్టెంట్. యూనిటీ లేకపోతేనే దేవుని కార్యాలు జరగవు. సో బైబిల్లో కూడా కొన్ని అంశాలు మనం ధ్యానిద్దాం. ఏకమత్యం, ఏక మనస్సు, ఏక ఆత్మ గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందో మొదటిగా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ కొరింథీ సంఘం అనేది పౌలు రెండో మిషనరీ యాత్రలో 18 నెలల తర్వాత ఈ కొరింథీ అనే సంఘానికి వెళ్తాడనమాట. ఫస్ట్ మిషనరీ జర్నీలో తను వెళ్తాడు. తర్వాత 18 నెలల తర్వాత సెకండ్ మిషనరీ జర్నీలో వెళ్ళినప్పుడు ఈ కొరింథీ సంఘంలో ఉన్న సహోదరుల మధ్యలో కొన్ని విభేదాలు, కొన్ని వాగ్వాదాలు, ఆర్గ్యుమెంట్స్ అంటాం కదండి, ఆర్గ్యుమెంట్స్, విభేదాలు, ఇవన్నీ మనం గమనిస్తున్నాము. అయితే అక్కడ ఆ ఆర్గ్యుమెంట్స్లో, ఆ విభేదాల్లో ఏం కనపడుతుందంటే వాళ్ళందరికీ ఏక మనసు లేదు, ఏక ఆలోచన లేదు. ఇక్కడ రాయబడింది నెక్స్ట్ వచనాల్లో, నా సహోదరులారా, మీలో చోలే ఇంటివారు నాకు ఏం చెప్పారంటే మీలో కొన్ని విభేదాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఒకడు పౌలు వాడు, ఒకడు అపోలో వాడు, మరొకడు కేఫా వాడు, మరొకడు క్రీస్తు వాడు అంటున్నారు. ఇక్కడ 4 మాటలు ప్రధానంగా ప్రస్తావించబడిందండి. ఒకడు అపోలో వాడు, ఇంకోడు పౌలు వాడు, కేఫా వాడు, ఆ తర్వాత క్రీస్తు వాడు. ఈ రోజుల్లో కూడా సంఘాలలో మా సంఘం ఇది, మా డినామినేషన్ ఇది, మా పాస్టర్ గారైనా, మా అయ్య గారైనా, మేము ఇదే ఫాలో అవుతాం, మేము ఇక్కడికి వెళ్తాము, మేము ఈ టీచింగ్స్ని ఒబే చేస్తాము అని చాలామంది సిద్ధాంతపరమైన విషయాలు, సంఘపరమైన విషయాలు, లేదా సేవకుల్ని పేరు పెట్టుకొని ఇది మా ఫెలోషిప్, ఇది మా సేవ, ఇది మా చర్చ్, ఇదే కరెక్ట్, ఇది తప్పు అని చాలామంది ఆర్గ్యుమెంట్స్, వాగ్వాదాలు, డివిజన్స్ మనం గమనిస్తూ ఉంటాం కదా. ఇక్కడ కూడా కొరింథీ సంఘంలో పౌలు రెండో మిషనరీ జర్నీలోకి వెళ్ళినప్పుడు, రెండో మిషనరీ యాత్రలో అక్కడ ఆ సంఘానికి, ఆ ప్రాంతానికి, కొరింథీ అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా విభేదాలు వస్తున్నాయి, ఆర్గ్యుమెంట్స్, డివిజన్స్. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను అనుకోండి, మీరు ఆ మాటకి వాగ్వాదం చేయొచ్చు. ఇది ఎందుకు ఇలా ఎందుకు చేయకూడదు, ఇలాగే ఎందుకు చేయాలి, నాకు ఇది ఇష్టం లేదు అని విభేదించవచ్చు. సో ఇలాగే ఆ రోజు సంఘంలో కూడా విభేదాలు వచ్చాయి.
నాకు పౌలు బోధలు అంటేనే ఇష్టము, నేను పౌలు చెప్పిన బోధలనే ఫాలో అవుతాను. ఇంకొకరు నేను అపోలో బోధలే వింటాను, నేను అపోలో శిష్యుడిని, అపోలో బోధలకే మేము ఫాలో అవుతాము. ఇంకొకరు నేను కేఫా అంటే పేతురు బోధలే వింటాము, మరొకరు క్రీస్తు బోధలే వింటాము. ఇలా విభేదాలు వచ్చేసాయి. ఈరోజు కూడా సంఘాలు వెళ్ళేవారు మా పాస్టర్ గారే గొప్ప, మా పాస్టర్ గారే సృజమైన సంఘం, మా దగ్గరే పరిశుద్ధాత్మ శక్తి ఉంది, మేము చెప్పేదే కరెక్ట్ అని చాలామంది ఇలాగా విభేదాలు. క్రీస్తు సంఘం విభజించబడిందా? క్రీస్తు మన కొరకు మరణించాడు కదా, నేను మీ కొరకు చనిపోయానా సెలవులో, నా నామంలో మీరు బాప్తిజం పొందుకుంటున్నారా అని పౌలు మాట్లాడుతున్నాడు. ఎవరు ఏది చేసినా పునాది క్రీస్తే. సంఘానికి పునాది ఎవరు? క్రీస్తు. క్రీస్తులో అన్ని సంఘాలు అవయవాలుగా కట్టబడుతున్నాయి. ఒక కన్నుతో నేను చూస్తాను, ఇంకో కన్నుతో చూడనంటే ఎలాగా? ఒకవైపే నములుతాను, ఇంకోవైపు నములంటే ఈ పళ్ళు ఏమైపోతాయి? ఒక చేత్తోనే పని చేస్తాను, ఇంకో చేతిని వాడనంటే ఎలాగా? ఒక ముక్కుతోనే గాలి పీలుస్తా, ఇంకో ముక్కుతో పీల్చనంటే ఎలాగా? కదండి. ఒక చెవితోనే వింటా, ఇంకో చెవితో వినంటే ఎలాగా? అలాగే క్రీస్తు సంఘం అండి అవయవాలు, చర్చెస్, డినామినేషన్స్, లేకపోతే ఆయా విధమైన పరిచర్లు, అపోస్తులు కానీ, ప్రవక్తలు కానీ, పాస్టర్లు కానీ, ఇవాంజలిస్ట్ కానీ, సేవలో సహకరించే సహకారులు కానీ, ఉపచారం చేసేవారు కానీ, పాటలు పాడేవారు కానీ, మందిరాన్ని ఊడ్చేవారు కానీ, ప్రార్థన చేసేవారు కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళ పని నమ్మకంగా చేసినప్పుడు దేవుని సంఘం అనేది కట్టబడుతుంది. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా సరే నాడీ వ్యవస్థ లేకపోతే రక్త ప్రసరణ అవ్వదు. గుండె ఉంటే సరిపోదు, బ్రెయిన్ మెదడు ఉంటే సరిపోదు, దానికి రక్త ప్రసరణ చేయడానికి నరాలు కావాలి, నాడీ వ్యవస్థ కావాలి. నరాలు లేకపోతే ఏమవుద్ది? రక్త ప్రసరణ, బ్లడ్ ఫ్లో అవ్వదు. బ్లడ్ ఫ్లో అవ్వకపోతే ఏమవుద్ది? హార్ట్లో బ్లడ్ పంప్ అవ్వదు, లంగ్స్ పనిచేయవు, బ్రెయిన్ పనిచేయదు. ప్రతిదానికి ఒకదానికి ఇంటర్ కనెక్టెడ్ ఉన్నాయి. హల్లెలూయా. సో క్రీస్తు సంఘం కూడా అండి అందరు ఏకంగా కూడినప్పుడు, ఏక మనస్సు, ఏక ఆత్మ, ఏక భావము కలిగి మన దేవుని మనకిచ్చిన పిలుపు, మనకిచ్చిన ఆ దర్శనం, మనకిచ్చిన ఆ కృపలో మనం సేవ చేసినప్పుడు దేవుని సంఘం కట్టబడి రేపు పరలోక రాజ్యంలో దేవుని మహిమా సింహాసనం ముందు అందరం కూర్చుంటాం. హల్లెలూయా. సో ఇది దేవుని పద్ధతి. ఇక్కడ ఈ పట్టణంలో ఏమవుతుందంటే కొంతమందికి విభేదాలు జరిగాయి. కొంతమందికి కొన్ని మాటలు నచ్చల, కొన్ని సిద్ధాంతాలు నచ్చల, కాబట్టి వీళ్ళు విభేదిస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, మేము కాదు మీ కొరకు మరణించింది, నేను కాదు, నా నామంలో కాదు మీరు బాప్తిసం పొందింది, యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో బాప్తిసం పొందాం. సో మమ్మల్ని హెచ్చించద్దు, మేము కాదు, మేమందరం సమానమే. ఎవరేది చెప్పినా దేవుని మాటలు, సత్య సువార్త ప్రకటిస్తే అందరూ ఒకటే అని ఇక్కడ బయలుపరుస్తూ అతను అంటున్నాడు, ఏక భావం కలిగి, ఏక మనస్సు కలిగి సహోదరులారా మీరందరూ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ మాటలు ఏదైతే మీరు వింటున్నారో, ఏదైతే నేను చెప్తున్నానో దీన్ని సమ్మతించండి. హార్మోనీ, సామరస్యము. ఒక పని చెప్తే అండి ఏక మనసు కలిగి చేయాలి. ఎలాగా? ఏక మనసు కలిగి. మేము ఇక్కడ పంజాబ్లో ఉంటున్నాం కదా, ఇక్కడ మేము ఒకప్పుడు చర్చ్ పని కట్టించినప్పుడు లేదా ఏదైనా చిన్న పనులు ఉన్నప్పుడు మా చర్చిలో బీహారీస్ పనిచేశారు. ఎవరు? బీహారీస్. ఓకేనా? వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళు ఒక కుటుంబం వారే, లేదా పక్క ఇంటి వాళ్ళే, లేకపోతే ఒకే ప్రాంతం వాళ్ళు, ఒకే జిల్లా, ఒకే ఊరు వాళ్ళు అందరు మూకుమ్మడిగా కలిసి ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటారు. పంజాబ్ అనే ప్రాంతంలో ఈ చండీగఢ్ అనేది, మొహాలి అనేది, లేకపోతే లుధియానా, లేకపోతే అలా ఒక్కొక్క ప్రాంతం ఎన్నుకొని ఆ ప్రాంతంలో మేము పని చేస్తామని చెప్పి అందరూ కలిసి ఆ ప్రాంతంలో వెళ్ళి ఒక రూమ్ తీసుకొని ఒకే చోట ఉండి అందరూ అదే పని నేర్చుకుంటారు, అదే పని చేస్తారు. ఎన్ని గొడవలైనా వాళ్ళ మధ్యలో బయట వ్యక్తి దగ్గరికి రానివ్వరు. ఎన్ని విభేదాలు వచ్చినా వాళ్ళు ఏకమత్యంగా ఉండి ఆ పని చేసుకుంటారు. కానీ లోపాలు ఉన్నా, మిస్టేక్స్ ఉన్నా వాళ్ళు బయటికి చెప్పుకోరు. కానీ ఆ పని నేర్చుకుంటూ వాళ్ళలో వాళ్ళు కలిసి ఏక మనసుతో, ఏక మాటతో ఉంటారు. అర్థమవుతుందా? సో వాళ్ళలో ఉన్న ఏక మనస్సు, ఏకత్వం అంటే నాకు చాలా ఆశ్చర్యపోయాను వాళ్ళని గమనించినప్పుడు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ తోటి పని పాడు చేయడానికి ఇష్టపడరు. తోటి పని మేము అసలు మాకెందుకంటే మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అంటారు. కానీ వాళ్ళ భాష, వాళ్ళ వ్యక్తి పనిని పాడు చేయరు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు ఈ పై ఎత్తులు వేయాలి, లేకపోతే నేనే గొప్ప అతని కన్నా అని ఎప్పుడు ఇలా మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళలో ఏకత్వం నేను చూసా.
వాళ్ళు తర్వాత తమిళియన్స్ వాళ్ళందరిలో ఏంటంటే ఒక యూనిటీ ఉంటుంది. ఒక మాట అనుకుంటే ఆ మాటకి కట్టుబడి ఉంటారు. సో మన తెలుగు వాళ్ళకి అది ఉండదు. అది చెడ్డ విషయం. తెలుగు వాళ్ళు ఏక మనసుతో ఉండరు. విభేదాలు అన్నిటికీ వాగ్వాదాలు అన్నిటినీ యూనిటీ లేకుండా ఉంటారు. కాబట్టి దానివల్లే సంఘాల్లో విభజన. అందుకే ఈరోజు మా పాస్టరు, మా సంఘం, మాది, మీది అని ఇలాగా విభేదాలు వచ్చేసాయి. సో ఇక్కడ ఏకత్వం, ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. వన్నెస్ అనేది. వన్నెస్ లేకపోవడం వల్లే ఈరోజు అబద్ధ బోధలు రావడము, అబద్ధ సేవకులు లేగడము, అబద్ధ ప్రవచనాలు చెప్పడము, వాక్యాన్ని వక్రీకరించడము, ఇవన్నీ జరిగేది ఏక మనస్సు లేకపోవడం వల్లే. సో మీరు వెళ్ళే ప్రాంతాల్లో, మీరు వెళ్ళే సంఘాల్లో ఏక మనస్సు కలిగి ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు మీ సంఘంలో. కుటుంబంలో కూడా భార్యాభర్తలు ఏక మనస్సు కలిగి ఉండండి. ప్రతి చిన్నదానికి నువ్వు ఇదంటే నేను ఇది, నువ్వు ఎడ్డం అంటే తెడ్డం, నువ్వు ఇది కాఫీ తాగితే నేను టీ తాగుతా, నువ్వు టిఫిన్ తింటే నేను అన్నం తింటా, నాకు ఇది నచ్చదు, నాకు వంకాయ నచ్చదు, నాకు దొండకాయ నచ్చదు, నాకు బీరకాయ నచ్చదు. ఇలా ఒకరికొకరు విభేదం చేసుకుంటూ ఇద్దరు వేరే వేరే రూమ్లో ఉండి వేరే వేరే ఫోన్లు వాడుకుంటూ అన్నీ వేరే వేరేగా ఉంటే దాన్ని కుటుంబం అంటారండి, హాస్టల్ అంటారు. చాలామంది ఇదే బాధ. భార్యాభర్తలు, సమాజానికి భార్యాభర్తలు, కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ప్రతి దానికి విభేదం, ఈగో ప్రాబ్లమ్స్. నువ్వు గొప్ప అంటే నేను గొప్ప, నా శాలరీ ఎంత అంటే నీ శాలరీ ఎంత, నా జాబ్ అంటే నీ జాబ్ ఎంత, నా సంపాదన నాది, నీ సంపాదన నీది. తెలుసా మీకు? ఒకప్పుడు ఇలా లేదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే భార్యాభర్తలు ఇద్దరు జాబ్ చేస్తారు. నా సంపాదన నాది, నీ సంపాదన నీది. నువ్వు ఇంటికి, ఫ్యామిలీకి ఎంత ఖర్చు పెడతావో నేను అంతే పెడతా. మిగతాదంతా నా పర్సనల్ ఎక్స్పెన్సెస్, నా పర్సనల్ విషయాలు. ఒకరి ఫోన్ ఇంకొకరిని టచ్ చేయనివ్వరు. నీకెందుకు నా ప్రైవసీ, ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? ప్రైవసీ ఏంటి భార్యాభర్తల మధ్యలో? వెళ్ళాక ఇద్దరు ఏక శరీరం ఉన్నాడుగా దేవుడు వాక్యంలో. ఏక శరీరం అన్నప్పుడు మరి ఒకరి ఫోన్ ఇంకొకరి ఫోన్ ముట్టుకోకూడదా? తప్ప. ఈరోజు చాలామంది అంటే పెళ్ళిళ్ళు చేసుకొని విడాకులు తీసుకుంటున్నారు ఇలాంటి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల. ప్రైవసీ అని ప్రతి చిన్నదానికి నాకు ఇది ఇష్టంలా, నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు, నాకు నచ్చని పని నువ్వు చేయొద్దు, నువ్వు లిమిట్స్లో ఉండు, నువ్వు నాకు ప్రైవసీ ఇవ్వు. ఇలాగా చాలామంది వాళ్ళ కుటుంబాలు అనవసరంగా అలా కాపురాలు పాడు చేసుకుంటున్నారు. దేవుడి వాక్యం అందుకే దేవుడు చెప్పాడు, పురుషుడు పెళ్ళయ్యాక తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతాడు. ఇది ఒక గొప్ప మర్మం. చాలామంది అబ్బాయిలు అమ్మ నాన్న మధ్యలో తీసుకొస్తారు. ప్రతి దానికి తల్లిదండ్రుల్ని మధ్యలో తీసుకొస్తారు. ఆడవాళ్ళు కూడా అంతే. చాలామంది ప్రతి చిన్న గొడవ జరిగితే ఇంట్లో ప్రతిదీ ఫోన్ చేసి, అమ్మ మా ఆయన ఇట్ట అన్నాడే, ఆయన కొట్టాడే, తిట్టాడే, బూతులు తిడుతున్నాడమ్మా, ఉండలేరమ్మా, ఇంతో ఎంత చేసినా సరే నా వల్ల కావట్లేదమ్మా, ఇంకా పని చేయమంటున్నాడే, వాళ్ళ అమ్మ ముందు నాతో చీప్గా మాట్లాడుతున్నాడమ్మా అంటే వాళ్ళ అమ్మ అంటది, వచ్చేయమ్మా, వద్దమ్మా, వచ్చేసి మన ఇంటికి వచ్చేసి అంటే వెళ్ళిపోద్ది. బుట్ట తీసుకొని బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోయాక ఇంకా ఆ అమ్మాయి రాదు, ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్. అత్తగారు, ఏంటయ్యా, ఏంటి, ఎందుకు వస్తుంది, ఎందుకు రాదు, వదిలే మా అమ్మాయిని. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. అక్కడి నుంచి గొడవ స్టార్ట్ అయ్యి కుటుంబం చిలికి చిన్న అంటారు కదా, కాకరపోతు చూసారా, కాకరపోతు చిన్నగా స్టార్ట్ అవుతుంది మంట. చిలికి గాలి వారినట్టు పెద్దగా చుచ్చుబుడ్డిలాగా పెద్ద మంట వచ్చినట్టు అట్లా కుటుంబం కూలిపోయి గొడవ వచ్చి వేరైపోతారు. సో ఏక మనస్సు ఉండాలి భార్యాభర్తల మధ్య విషయంలో. మీ ఇంట్లో గొడవలు అయితే మీరే పెట్టుకోవాలి. సరే చెప్పినా సరే మళ్ళీ కలిసిపోవాలి, ఇద్దరు కలిసిపోవాలి, మళ్ళా కుటుంబాన్ని ముందుకు వెళ్ళిపోవాలి. మధ్యలో తల్లిదండ్రుల అభిప్రాయాలు, అత్తమామ అభిప్రాయాలు మధ్యలో వచ్చి దాన్ని ఆపాదించారనుకోండి, ఇంకా గొడవ పెద్దదైపోద్ది. సో కాబట్టి క్రీస్తు సంఘంలో, చర్చిలో ఎలాగా ఏక మనసు కావాలో సేవకుల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, అలాగే కుటుంబ విషయంలో చాలా ముఖ్యమైనది ఏక మనసు. ఒకరి మాటకి గౌరవం ఇచ్చి ఒప్పుకోండి, అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి. ఇది మొదటి మాట. రెండో మాట అండి, ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. ఫిలిప్పీలకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల
మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావం గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి. హల్లెలూయా. ఇక్కడండి ఈ ఫిలిపి పట్టణం అనేది ఇక్కడ ఇది కాస్మోపాలిటన్ సిటీ అన్నమాట. ఈ పట్టణంలో అనేక బ్యాక్‌గ్రౌండ్స్ నుంచి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు ఉన్నారు. సో ఇది డైవర్సిఫైడ్ అన్నమాట. ఇది కొంచెం బిజినెస్ సెంటర్ లాగా ఉంటది ఈ ఊరు. సో ఈ ఫిలిపి పట్టణంలో అందరూ రకరకాల ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ దేవుని వాక్యం విని పట్టబడి సంఘంగా కూడారు. ఇక్కడ ఏమవుతుందంటే స్వార్థము కదా, ఒకరికొకరు సెల్ఫిష్ యాంబిషన్ అంటే స్వార్థపూరితమైన హృదయం కలిగి ప్రతి ఒక్కరూ నా పని, నా లైఫ్, నా జాబ్, నా పర్సనల్, నా మనీ అంటూ ఏదో నామకార్థంగా ఉంటూ వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలను పెట్టుకుంటూ అంటే డోంట్ కేర్ అనే స్వభావంతో నాకెందుకు అన్నట్టు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే పౌలు, ఏ దయారసమైన ఏ ప్రేమైనా ఓకేనా, ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి ఏక భావం కలిగి మీరు ఒకరికొకరు నడుచుకోండి. ఎక్కడ కూడా మీరు మీ స్వార్థాన్ని, మీ సెల్ఫిష్ యాంబిషన్ని చూపించద్దు అని చెప్తున్నాడు. మీకన్నా ఇతరులని ఘనంగా ఎంచండి. ఈరోజు అండి హ్యూమిలిటీ, దీనత్వం అనేది చాలా తక్కువ ఉందండి చాలా మందిలో. దీనత్వం లేదు. నీకన్నా నేను బాగా ప్రేయర్ చేస్తా, నీకన్నా నేను బాగా బైబిల్ చదువుతా, నీకన్నా నేను వాక్యం బాగా చెప్తాను, నీకన్నా ఎక్కువసేపు ప్రార్థన చేస్తా, నీకన్నా బాగా పాటలు పాడతా, సంఘంలో పాస్టర్ గారు నాకే అన్ని పనులు ఇస్తారు అని స్లోగా అదేమవుతుందంటే గర్వానికి, సెల్ఫిష్నెస్, స్వార్థానికి చోటిచ్చిన వారు అవుతారు. ఇప్పుడు కూడా మనం సెల్ఫిష్నెస్కి చోటు ఇవ్వకూడదు. ఇక్కడ ఏమంటున్నాడంటే హెచ్చరిక అయినా, ప్రేమైన, కనికరమైన, ఆదరణ అందరూ ఏక మనస్సు కలిగి వన్ మైండ్ కలిగి మేము ప్రేమించాలి. మనకన్నా ఇతరుల ప్రాబ్లంని మనం ఎక్కువగా కన్సిడర్ చేయాలండి. అందుకే సంఘంలో విజ్ఞాపన ప్రార్థన చేయమంటాం. మేము చర్చిలో దేవుని కృపను బట్టి విజ్ఞాపన ప్రార్థన చేయిస్తున్నాం. చర్చికి వచ్చే వాళ్ళందరండి ఇప్పట్లో చూస్తే విశ్వాసులు చాలామంది నాకు ఇది లేదు, నాకు అది లేదు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అంతేగాని నాకన్నా ఆర్థికంగా, ఫైనాన్షియల్గా, లేకపోతే అనారోగ్యాలతో, ఇబ్బందుల్లో సేవకుడి జీవితం ఎలా ఉంది, సేవకుడు తింటున్నాడా, సేవకుడు అవసరతలు ఏంటి, సేవలో ఏం ఇబ్బందులు ఉన్నాయి, మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేద్దామా, వాళ్ళ కొరకు సహకరిద్దామా అని ఎంతమందికి ఉంటుందండి? చాలా తక్కువ మందే ఇలా ఆలోచించేది. మనకన్నా ఇతరుల్ని ఎక్కువగా ఘనంగా ఎంచమంటున్నాడు పౌలు. ఎంతసేపు నీ ప్రాబ్లమ్సే, దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు అది ఇవ్వు, దేవా నాకు అది ఇవ్వు అనే బదులు, దేవా ఆయనకు సహాయం చేయి, ఈ సహోదరుడు సహాయం చేయి, ఈ పాస్టర్ గారు సహాయం చేయి, వీళ్ళ సంఘం కట్టాలంట, మందిరం కట్టడానికి సహాయం చేయి, లేకపోతే వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంట వీళ్ళకి సహాయం చేయని ఇతరుల కొరకు ప్రేయర్ చేయాలండి. ఇక్కడ మీరు కమెంట్స్ చాలామంది పెడతారు, పెట్టినప్పుడు మేము మీకోసం ప్రేయర్ చేస్తాము దేవుని కృపను బట్టి. సో మేము ఎలా చేస్తామో మీరు కూడా ఇక్కడ మెసేజ్లు చూస్తున్నప్పుడు మనం వేరే వాళ్ళ కోసం, ప్రతి ఒక్కరంటే తన సొంత కార్యాలే కాకుండా క్రీస్తు యేసు మనస్సు కలిగిన వాడు ఇతరుల కార్యాలు చేయాలి. హల్లెలూయా. వేరే వాళ్ళకి సహాయపడాలి, వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, వేరే వాళ్ళ కొరకు మనం వాక్యం చెప్పో, లేకపోతే సాక్ష్యం చెప్పో, మందిరానికి తీసుకురావాలి, లేకపోతే ఫైనాన్షియల్గా దేవుని మందిరానికి మనం సహాయం చేయాలి. ఏదో ఒకటి చేసి క్రీస్తు సంఘం కట్టేవారిగా ఉండాలి. నేను బాగున్నానా, నాకు కారు ఉందా, నాకు ఇల్లు ఉందా, నేను దీవించబడ్డానా, నేను దేవుడిలో బలపడుతున్నానా, నాది నాకు బాగుంది, ఓకే చాలు అనేది స్వార్థపరిమితమైన మనసు, సెల్ఫిష్ అంబిషన్ ఉండకూడదు. నీకు ధనం ఉంటే నువ్వు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడు. నీ దగ్గర మంచి పాడే స్వరం ఉంటే దేవుని సేవ కొరకు వాడు. మంచిగా మాట్లాడే గుణం ఉంటే ఇతరులని ఎంకరేజ్ చేయి. చాలామంది నేను రాశిలో ఉన్నారు యవనస్తులు, ఎంకరేజ్ చేయండి యవనస్తుల్ని. నువ్వు పాపివి, నువ్వు పనికి రానోడివి, నువ్వు వేస్ట్, నువ్వు తప్పు చేసావు అంటే వాళ్ళు బయటికి రారండి. వాళ్ళని ఎంకరేజ్ చేసి మళ్ళా ఫోన్లే దేవుడు క్షమిస్తాడయ్యా, ఇంకా ఇలా చేయొద్దు, మారు, దేవుడు రక్షిస్తాడు, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, యేసుప్రభు అందరి కొరకు వచ్చాడు అని నువ్వు కనికరము, ప్రేమ, దయాలుత్వం చూపిస్తే వాళ్ళు దేవుని వైపు వస్తారు. వాక్యంలో ఏం రాస్తుందంటే ఒకరు దేవుని నుంచి దూరం అయిపోతే అంటే వాడిని ప్రేమతో జాగ్రత్తగా తీసుకురావాలంట.
ప్రేమతో భయముతో మీ రక్షణ కాపాడుకుంటూ ఆ వ్యక్తిని తీసుకురావాలి. గట్టిగా రఫ్గా హ్యాండిల్ చేస్తే ఊడిపోతారండి, వెళ్ళిపోతారు వాళ్ళు. జాగ్రత్తగా నడిపించాలి. కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, వాళ్ళని చాలా జాగ్రత్తగా చెప్పాలి. కొంచెం మనం హార్డ్గా హ్యాండిల్ చేస్తే అది ఇరిగిపోద్ది. అద్దంలా ఉంటారు కొంతమంది. అద్దంకి ఫ్రెజైల్ అని స్టిక్కర్ వేస్తారు ఎయిర్పోర్ట్లో. షీషా అద్దానికి సంబంధించిన గాజు పాత్రని ఫ్రెజైల్ అని ప్లాస్టర్ వేస్తారు పైన. ఎందుకంటే హ్యాండిల్ విత్ కేర్ అని రాసి ఉంటుంది. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళని ఎట్లా పడితే మనం అట్లా హ్యాండిల్ చేసి రఫ్గా మాట్లాడితే వాళ్ళకి మాట్లాడరు మనతో. అట్లాంటి వారిని చాలా జాగ్రత్తగా ప్రేమతో కనికరంతో మనం వాళ్ళని బలపరిచి ధైర్యపరిచి తీసుకురావాలి ప్రభువులోకి. అలా వచ్చి మారి దేవుని కొరకు నమ్మకంగా సాక్షులుగా ఉండి బహుబలంగా వాడబడిన విశ్వాసులు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రేమ కనికరము దయతోనే మనం ఇతరులను సంపాదించగలం. స్వార్థంగా ఉండకూడదు ఎప్పుడు. స్వార్థం అనేది క్రీస్తు పిల్లలకి అది చెందదు. ఇతరుల కోసం ప్రేయర్ చేయండి, ఇతరులు బాగుపడాలని. మా ప్రేయర్ రిక్వెస్ట్లో మేము చేసే ప్రేయర్స్లో మాకన్నా మేము వేరే వాళ్ళ కోసం ఎక్కువ చేస్తాం. ముఖ్యంగా మీరు యూట్యూబ్లో వాళ్ళ కోసం, చర్చి కోసం, తర్వాత మాకు వ్యక్తిగతంగా కొంతమంది ప్రార్థన కోరినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ కోసం ఎక్కువగా వాళ్ళందరి కోసం ప్రేయర్ ఏం చేస్తామంటే, ప్రభు వాళ్ళు దీవించయ్యా, వాళ్ళని ఆశీర్వించయ్యా, వాళ్ళు బాగుండాలయ్యా, వాళ్ళు దీవించబడితే అది మాకు ఆశీర్వాదం ప్రభు, వాళ్ళు బాగుంటే మాకు అది దీవెనయ్యా అనేది ప్రార్థన. తెల్లవారుజాము నేను నా వారి ప్రతిరోజు అందరి కొరకు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభు వాళ్ళని దీవించు, ఆశీర్వించు, సేవను దీవించు. సేవలో ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టిన వారు, ప్రార్థన కోరిన వారు, మాతో మాట్లాడేవారు దీవించబడాలి ప్రభు. వాళ్ళ ఇంట్లో సమాధానం, వాళ్ళ ఇంట్లో నీ సన్నిధి ఉండాలయ్యా అనే ప్రార్థన చేస్తూ ఉంటాం. సో ఏక మనసు కలిగి మనకన్నా వేరే వాళ్ళని ఘనంగా ఎంచి వాళ్ళ సమస్య నా సమస్య అనుకొని ప్రార్థన చేయాలి. మీకు ఆర్థిక ఇబ్బంది ఉంటే నాకే ఆర్థిక ఇబ్బందులు అంటే ప్రార్థన చేయాలి. మీకు ఇల్లు లేకపోతే నాకే ఇల్లు లేనట్టు ప్రేయర్ చేయాలి. మీకు సంతానం లేకపోతే నాకే లేనట్టు నేను ప్రార్థన చేయాలి. అలా ఏక మనసు కలిగి ప్రార్థన చేసినప్పుడు అండి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు, విడుదలిస్తాడు. హల్లెలూయా. ఇది రెండో మాట. మొదటి మాట ఏంటంటే వేరే వాళ్ళ మాటల్ని కూడా అర్థం చేసుకొని విని ఏక మనసు కలిగి పనిచేయాలి. రెండోదిగా మనకన్నా ఇతరుల్ని ఘనంగా ఎంచి ఇతర సమస్యలు మన సమస్యగా అనుకొని ప్రార్థన చేయాలి. ఇది రెండో మాట. మూడో మాట ఇక్కడ రాయబడి ఉంది, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ విశ్వసించిన విశ్వాసులందరంట ఏం చేశారు? ఏక హృదయము ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏక హృదయము ఏక ఆత్మ కలవారై ఉన్నారంట. ఏం చేశారు? ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకోలేదు. వాళ్ళంట అపోస్తుల కార్యాలు ఇక్కడ చూస్తే ఆది సంఘంలో వాళ్ళ దగ్గర ఉన్న ఆ స్థిరాస్తులు, వాళ్ళకున్న చిన్న పొలం ఉంటే, ఇల్లు ఉంటే, వాళ్ళదంతా అమ్మంటే తీసుకొచ్చి అపోస్తుల గారి పాదాల దగ్గర పెట్టి, అయ్యలారా మీరు సేవ చేయండి, మీరు దేవుని సేవ కోసం వాడండి అన్నప్పుడంట శిష్యులంట చాలా సంతోషంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఆ డబ్బుని దేవుని సేవకి పంపించడానికి, శిష్యులకి మిషనరీలుగా పంపించడానికి శిష్యుల్ని పంపించారు. ఆ డబ్బులు వాడి ఆ తర్వాత కొంచెం డబ్బును వాడి బీదలకి సహాయం చేశారు. అలా సమిష్టిగా ఏక మనసు కలిగి చేశారంట. చూడండి, ఇలాగా ఈ మాట చెప్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక వ్యక్తి తన ఇల్లు అమ్మి, పొలం అమ్మి, దేవుని మందిరానికి కొరకు లేదా దేవుని సేవ కొరకు, దేవుని సేవకుడి దగ్గర క్వశ్చన్ అడగకుండా ఏం చేస్తారండి ఈ డబ్బుతో అని అడగకుండా ఏక మనస్సు కలిగి ఆ ఆస్తి అమ్మి, ఆ పొలం అమ్మి, ఆ ఇల్లు అమ్మి తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడంటే అది పరిశుద్ధాత్మ కార్యమా కాదా? అవునంటారా కాదంటారు? ఈ రోజుల్లో అండి మందిరం కట్టాలి లేకపోతే గోడలు కట్టాలి అని మేము ఇట్లా చెప్తాం. చాలామంది పాపం సేవకులు చెప్తా ఉంటారు. చెప్తే కొంతమంది ఇవ్వాలని ప్రేరేపణ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఫోన్ చేసి 100 క్వశ్చన్లు అడుగుతారు. 100 క్వశ్చన్లు. చర్చ్ ఇదంతా ఎక్కడ కొన్నారు, స్థలం ఎక్కడ, మీరు ఎక్కడ ఉంటారు, మీ అడ్రస్ ఏంటి, మీ వివరాలు చెప్పండి,
మీ సాక్ష్యం చెప్పండి. 100 క్వశ్చన్లు అడుగుతారు. 100 క్వశ్చన్లు అడిగాక ఇంకా నమ్మకం కలక్క వీళ్ళు ఆ డబ్బులు ఏం చేసేస్తారో, ఇస్తే వాళ్ళు దేవుని సేవకు వాడతారో, వాళ్ళ సొంత కోసం వాడుకుంటారో అని చెప్పేసి చివరిలో ఓకే అండి, దేవుడి చిత్తం అంటే మేము వేస్తాం మీకు కానుక, మీరు దేవుని మందిరానికి వాడుదురు కానీ చూద్దామండి, లేకపోతే మా బాబుని అడుగుతామండి, వీలైతే చేస్తామండి అని చెప్పి పెట్టేస్తారు. అర్థమవుతుందా? ఇలాంటి పరిస్థితుల్లో ఉంది సంఘం ఈరోజు. కానీ అప్పుడు ఇలా ఇన్ని క్వశ్చన్లు అడగల. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మధ్యలో పనిచేశాడు. అందుకే వాళ్ళ ఏక మనసు కలిగి వీళ్ళకి ఇస్తే నేను దేవుడికి ఇస్తున్నాను. నాకు నచ్చని మాట ఏంటి తెలుసా? చాలామంది అనే మాట, నేను ఈ పాస్టర్ గారికి ఇచ్చానండి, నేను ఆ పాస్టర్ గారికి ఇచ్చానండి, నేను ఆ సేవకుడికి ఇచ్చానండి. సేవకుడికి ఏంటంటే ఇచ్చేది మీరు దేవుడికి ఇస్తున్నారు. అర్థమవుతుందా? ఎవరికి ఇస్తున్నారు? సంఘంలో కానుక ఇచ్చిన, సేవకుడికి ఇచ్చిన మీరు యేసుప్రభుకి ఇస్తున్నారు. యేసుప్రభు ఇస్తుంటే అక్కడ లెక్క రాస్తున్నాడు దేవుడు. మీ ధనం లోకల్లో, భూలోకంలో కాదు పరలోకంలో దాచుకోండి అన్నాడు. అక్కడ చిమ్మటి కొట్టివేయదు, నష్టం అవ్వదు. అక్కడ మీరు ఇచ్చే ప్రతి రూపాయి సేవ కొరకు, సేవకుల కొరకు ఆ ధనం అండి అక్కడ పరలోక రాజ్యంలో రికార్డ్ చేయబడుతుంది. వాని క్రియలు బట్టి వానికి ప్రతిఫలం అన్నాడు దేవుడు. మీరు చాలామంది ఇచ్చే విషయంలో, దేవుడికి ఇచ్చే విషయంలో పిసినారతనం చూపిస్తారు. ఎందుకు ఇవ్వాలి, ఇంతెందుకు ఇవ్వాలి, చాలే, ఎవరు ఇస్తారులే, మనకెందుకులే. కొన్ని ఇచ్చే ప్రేరేపణ ఉన్న వాళ్ళు 100 క్వశ్చన్లు, 100 ప్రూఫ్స్, 100 సాక్ష్యాలు అడుగుతారు. ఆ 100 సాక్ష్యాలు చూపించాక ఏదైనా జరుగుద్దా అంటే కార్యం, దేవుడు పోనీ చేస్తాను అంటే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఎందుకు చెప్తున్నానంటే సేవకుడు చాలా భారంతో చేస్తాడు. ఒక సేవకుడు ఒక 10 మంది ముందుకొచ్చి దేవుని ఫైనాన్షియల్గా సేవ నడిపించాలి, సపోర్ట్ చేయాలి అని సేవకుడు ఆశపడతాడు. ఎందుకంటే సేవకుడు ఎప్పుడు కూడా అండి డబ్బులు లేవనే, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ అనో ఆ చింతతో సేవ చేయకూడదు. అలా ఉంటే ఆ సేవకుడు ముందుకు వెళ్ళలేడు సేవలో. ఫైనాన్స్ ప్రాబ్లం మీరు చాలామంది బాధపడుతున్నారండి సేవకులు. తెలుసా, నార్త్ ఇండియాలో ఇక్కడ ముఖ్యంగా చాలామంది పాపం చిన్న మాలాంటి సేవకులు చాలా బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఆర్థికంగా దీవించబడిన వాళ్ళు సపోర్ట్ చేయాలి. అలా చేసినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు సంతోషంగా మీకోసం ప్రార్థన చేస్తారు, అది మీకు ఆశీర్వాదం. అలాగే వాళ్ళు సంతోషంగా సేవ చేస్తే సేవ ముందుకు వెళ్తుంది. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది విశ్వాసులకి కాదు, సేవకులకి ఇంకా ఎక్కువ ఉంటుంది. విశ్వాసికి నెలకి జీతం వస్తుంది, శాలరీ, కానీ సేవకుడు అలా కాదు. ఒక నెల గడుస్తుంది, ఒక నెల గడవదు. దేవుడు కృపించి, దేవుడు ప్రేరేపిస్తే తప్ప ఏ వ్యక్తి కూడా తన జేబులోంచి డబ్బులు తీసి ఒక వ్యక్తికి, సేవకుడికి ఇవ్వడు. చాలా కష్టాల్లో సేవ చేస్తారు. సేవకుడు ఎంతసేపు ఏం కోరుకుంటాడంటే దేవుడు మందిరం ఎలా చేయాలి, దేవుడు మందిరంలో వచ్చే వాళ్ళకి మనం ఎలా సదుపాయాలు ఇవ్వాలి, ఎలా కుర్చీలు వేయాలి, ఎలా ఫ్యాన్లు పెట్టాలి, ఎలా మనం క్రిస్మస్ వస్తుంది కదా మనం ఎలా చేయాలి అని సేవకుడు ఎప్పుడు దేవుడు సేవ కొరకే ఆలోచిస్తాడు. తెలుసా మీకు? సేవకుడు ఎప్పుడు కూడా, నేను గమనించేశాను, నిజమైన సేవకుడు గురించి చెప్తున్నా. నిజమైన సేవకుడు ఎప్పుడు దేవుడు సంఘం ఎలా కట్టబడాలి, చర్చిలో ఏం లోపం ఉంది, ఏ కొదువు ఉంది, మనం ఎలా దాన్ని క్లియర్ చేయాలి అనే ఆలోచిస్తాడు సేవకుడు. అలా ఆలోచించే సేవకుడు చాలా పోరాడతాడు. దేవా సహాయం చేయి, దేవా ప్రేరేపించు, దేవా నీకోసమే కదా చేస్తున్నాము, నువ్వు ఎందుకు నాకు సహకరించవని. కానీ విశ్వాసులు, ఇక్కడ అపోస్తల కార్యాల్లో ఉన్న విశ్వాసులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఈరోజు బాధగా ఉందండి చెప్పడానికి. విశ్వాసులు ఎలా ఉన్నారంటే, ఒక పాస్టర్ గారికి ఇలాగ చెప్తా ఉంటే, ఇలా నేను చర్చ్ కట్టాలి, లేకపోతే ఈ పని చేయాలి, మీరు సపోర్ట్ చేయండి అంటే ఫస్ట్ ఆ పాస్టర్ గారు బ్యాక్గ్రౌండ్ చూస్తారు. అతన్ని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాన్న పాస్టరా, వాళ్ళ అమ్మ పాస్టరా, వాళ్ళ తాత ముత్తాతల పాస్టర్లా, వాళ్ళ సాక్ష్యాలు ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళకి పేరుందా, వాళ్ళ ప్రఖ్యాతలు ఉందా, ధనం ఉందా, పలుకుబడి ఉందా, సంఘంలో ఎంతమంది వస్తారు సంఘంలో? ఇంతమంది అయితే ఎవరండి, ఎక్కువ మంది రావాలండి. ఇలాగా పేరు చూసి, డబ్బులు లేదా పలుకుబడి చూసి, సంఘంలో విశ్వాసాలు చూసి, లేకపోతే అవుట్పుట్ చూసి డబ్బులు మనం ఇవ్వకూడదండి సేవకి. ఆ పిలుపుని, ఆ దర్శనాన్ని చూసి మనం సపోర్ట్ చేయాలి. దర్శనం ఉంటుంది ప్రతి ఒక్కడికి.
ఆ సేవకుడు ఏ చిన్నవాడైనా పెద్దోడైనా ఒక దర్శనంతో సేవ చేస్తాడు. ఇక్కడ అపోస్తుల దగ్గర ఏం లేదు. యేసుప్రభు వెళ్ళిపోయాడు, ఏం లేదు. నెక్స్ట్ ఏం జరుగుద్దో ఏం తెలియదు. వాళ్ళు ఏం చేయబోతున్నారో ఆ ధనాన్ని కూడా ఎవ్వరికి ఏం తెలియదు. వాళ్ళు ఏం చేశారు? శిష్యులందరినీ పంపించారు. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వాళ్ళకి తలపి చేతులు పెట్టి ప్రార్థన చేసి అందరినీ నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు, నువ్వు ఈ ప్రాంతానికి వెళ్ళు అని విభజించి శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పంపించేశారు. ధనం ఇచ్చి కొంచెం సపోర్ట్ చేసి వాళ్ళ ఖర్చులకి, దారి ఖర్చుల కోసం. మిగతా డబ్బుని అక్కడ ఉన్న బేదలకు పంచారంట. ఎవ్వరు కూడా నోరు తెరిచి అడగల, ఏయ్ ఎందుకు పేదలకు ఇస్తున్నావు, మా డబ్బును ఎందుకు ఇస్తున్నావు అని ఎవ్వరు మారు మాట్లాడలే ఇక్కడ. అక్కడే దాన్నే ఏక మనస్సు ఏక ఆత్మ అంటారు. ఈరోజు లెక్క చూపిమంటారు. ఎంత ఖర్చు పెట్టావు పాస్టర్, చూపి లెక్క. దేనికి ఎంత పెట్టావు, బిల్ చూపించు, బిల్స్ చూపించి పాస్టర్ గారు బిల్ చూపించండి ఎంత పెట్టారు. అవిశ్వాసం, అపనమ్మకం, భయం, ఇన్ఫీరియారిటీ సంఘాలలో చాలా వచ్చేస్తున్నాయండి. నిజమే, కొంతమంది అన్యాయంగా లేదా మోసకరంగా వాడచ్చు. విశ్వాసి భయం కరెక్టే, కానీ తీర్పు తీర్చేది దేవుడు, న్యాయం చేసేది దేవుడు. సో ఏక మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్. ఆది అపోస్తుల సంఘం, ఈ అపోస్తుల మధ్యలో అద్భుత కార్యాలు, సూచన కార్యాలు, పరిశుద్ధాత్మ కార్యాలు ఆనాడు జరిగాయి, ఇంకా జరుగుతున్నాయి అంటే వాళ్ళు దేవుని భయం కలిగి ఉన్నారు, వాళ్ళు ఏక మనసు కలిగి ఉన్నారు. ఒకసారి అపోస్తులు నిలబడి పౌలు అంటాడు, మీరు అన్యులు, మీరు రక్షించబడాలని మీ కొరకు మేము చాలా కష్టపడి వచ్చాం. చాలామంది వచ్చారు. అక్కడ యెరూషలేములో చాలామంది సేవకులు ఉన్నారు. వాళ్ళ కొరకు, వాళ్ళ సపోర్ట్ కొరకు మీరు సహాయం చేయండి అంటే మకెదోనియా ఇలా చాలా ప్రాంతాలు వాళ్ళు సహాయం చేస్తే పౌల సహాయం వాళ్ళకి అందిస్తాడు. అది ప్రేరేపణ తీసుకొని తను ముందుకు వస్తాడు. పౌలు వాలంటీర్గా వచ్చి తను మాట్లాడి నిలబడి సంఘాన్ని కట్టాలి, శిష్యులకి మనం సహాయం చేయాలి. అక్కడ యెరూషలేములో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సేవ చేయడానికి, వాళ్ళకి మనం సహకరించాలని తను ముందడిగేసి వాలంటీర్ తీసుకొని ఆ పని కొరకు ఆయన పాటుపడ్డాడు. ఈరోజు ఎంతమంది అండి మీరు వెళ్ళే చర్చెస్లో లేకపోతే ఇలా వాక్యాలు విన్నప్పుడు మనం ఈ సేవకుడు ఎంతో బాధపడుతున్నాడు కదా, మనం వీళ్ళకి సాయం చేద్దామా, ఈ మందిరం కట్టడానికి మనం పాటుపడదామా, మనందరం కలిసి ఏకమత్యంగా ఈ పని చేద్దామా అని ఎంతమంది ఆ మనసు కలిగి ఉంటారు? చాలా తక్కువ మంది, వేళ్లలో లెక్క పెట్టచ్చు. ఒకవైపు మంచి జెన్యున్గా సహాయం చేసేవారు కొంతమంది అయితే, ఇంకోవైపు పేరు, ఊరు, ప్రఖ్యాతలు, పెద్ద సేవకుడు, పెద్ద పాస్టరు అయితేనే సపోర్ట్ చేస్తారు. సో ఇలాంటి ఏక మనసు లేకుండా భిన్నత్వంగా ఉండి డిసార్డర్గా ఉన్నప్పుడు దేవుడి కార్యాలు మీ జీవితంలో జరగవు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు దీనుల్ని కనికరిస్తాడు. దేవుడు నిస్వార్థంగా పిల్లల మనసు కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మాట్లాడినప్పుడు ఆర్గ్యుమెంట్ కాకుండా అందరూ ఒక మాట మీద నిలబడి పనిచేయండి దేవుని కొరకు. రెండోదిగా స్వార్థంగా కాకుండా ఇతరుల కొరకు ప్రార్థించండి. మూడోదిగా నాది నాది అనకుండా ఇచ్చేవారిగా, షేర్ చేసేవారిగా దేవుని పరిచర్య కొరకు, పేదల కొరకు, సేవకుల కొరకు షేర్ చేసేవారిగా, ఇచ్చేవారిగా మీరు మారాలి. హల్లెలూయా. సో ఈ 3 మాటలు దేవుడు మీ వెనుకిడిలో దీవించును గాక. మరి ఈ సమయంలో మరి దేవుడు మీకు మంచి మనసు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి మీ అవసరతలన్నీ తీర్చి మీరు కుటుంబంగా కట్టబడాలని నేను కోరుకుంటున్నాను. చాలా సమస్యలండి. ఏక మనసు కలిగి భార్యాభర్తలు చేతులు పట్టుకొని రోజు ప్రార్థన చేస్తే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, బైబిల్ చదివితే, ఇంట్లో ఉన్న కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూర్చొని మాట్లాడుకోరు. ఈరోజు మీరు వెళ్ళి ఇంట్లో విషయాలన్నీ మీ ఫ్రెండ్స్తో చెప్తారు. మీ అబ్బాయి, మీ అమ్మాయి, మీ పాప వెళ్ళి ఇంకోరికి చెప్తుంది ఫ్రెండ్స్కి. అలా అయితే కుదరదు. దానివల్లే ఇంట్లో గొడవలు, దానివల్లే పనులు జరగవు. దేవుని కార్యం జరగాలి అంటే ఫస్ట్ మీ ఇద్దరికి ఏక మనసు కావాలి. భార్య, భర్త, కుమారుడు, కుమార్తె నలుగురు కూర్చొని ఈ విషయాన్ని మనం ఏం చేద్దామని ఫ్యామిలీ ప్రేయర్లో డిసైడ్ చేయాలి. ప్రార్థన చేసి వాక్యం చదివి దేవా ఏం చేయమంటామని ప్రార్థన చేయాలి. అపోస్తులు అట్లాగే చేశారు. అందరు కలిసి సమష్టిగా కూడి వాళ్ళు ఒకే మాట పేతురు నిలబడి మాట్లాడినప్పుడు అందరు గమ్మున ఉన్నారు. శిష్యులందరూ, పేతురు నువ్వే కాదు, మేము పరిశుద్ధాత్మతో అభిషేకించబడ్డాం, మేము మాట్లాడతాం అనలా. పేతురు నిలబడి మాట్లాడినప్పుడు అందరు సైలెంట్గా ఉన్నారు. హల్లెలూయా. సో ఏక మనసు కలిగి ఉన్నాం. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం పనిచేద్దాం, సహాయపడదాం,
సహకరిద్దాం, ప్రేమిద్దాం, ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా.